హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. అందరూ హోమ్ టూర్ అని అడుగుతున్నారు. నేనేమో సీరియస్గా హోమ్ టూర్ చేస్తాను అనుకోలేదు. కాకపోతే 50K అయిపోయింది, నా ప్రామిస్ నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ మీకు హోమ్ టూర్ మార్నింగ్ చేద్దాం అనుకున్నాను, టైం కుదరలేదు. సో వెల్కమ్ టు అవర్ హౌస్. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ హోమ్. సో మా హోమ్, నా కలెక్షన్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని ఫోయర్ అంటారు. ఇది మా ఎంట్రీ. సో ఈ ఫోయర్లోని నా ప్లాన్ ఏంటంటే ఒక ఈజిప్షియన్ స్టైల్ ఎంట్రన్స్ చేద్దామని. సో మీకు వేరియస్ ఎలిమెంట్స్ అయితే చూపిస్తాను, ఈజిప్షియన్ ఎలిమెంట్స్. ఇది ఫస్ట్వి 2 ఫేరోలు. సో 2 ఫేరోలు, ఇది ఒక ఈజిప్షియన్ ఫేరో. ఇది ఒక 3.5 feet అయితే ఉంది. 3.5 feet ఫుట్ అనుకుంటాను. సో ఈ 2 ఒరిజినల్గా ఏంటంటే ప్లాన్ అందులోకి ఆ గ్లాస్ పెడుతుంది. కాకపోతే నేను ఎంట్రన్స్లో పెట్టాను కాబట్టి 2 కొంచెం అటు ఇటు తిప్పాను. సో ఇది నా ఈజిప్షియన్ టేబుల్. సో ఈ పిరమిడ్స్ అన్నీ కైరోలో కొన్నవే. ఇవి గ్లాస్ 3D పిరమిడ్స్, ఇవి రెగ్యులర్ కాపర్ పిరమిడ్స్. ఈవిడ ఐసిస్ అని ఒక ఈజిప్షియన్ గాడెస్. ఇది ఒక ల్యాంప్. అది ఒక నెఫర్టీటీ, క్వీన్ నెఫర్టీటీ స్టాచ్యూ. తర్వాత ఈ 2 పిరమిడ్లు నేను సూడాన్, ఖార్తూమ్లో మెరోయి పిరమిడ్స్ దగ్గర కొన్నవి. ఓకేనా? సో ఈజిప్షియన్ ఎంట్రన్స్ ఐడియా ఏంటంటే ఇదంతా ఈజిప్ట్ని రెప్లికా లాగా చేద్దామని. సో ఇది మాత్రం ఇక్కడే లోకల్గా కొన్నాను. అక్కడ బ్లాంక్ స్పేస్ ఉంది, ఏం పెట్టాలా ఆలోచిస్తే ఇది ఈజిప్షియన్ గాడ్ రా అంటారు సన్ని. ఆ సన్ లాగా సింబాలిక్గా ఉంది కదా, ప్లస్ ఆ కలర్ థీమ్ అంతా సూట్ అయింది. సో ఇది లోకల్గా కొని ఆ లోకల్ సన్ గాడ్ అయితే పెట్టాను. తర్వాత ఇవి కైరోలో కనెల్ ఖలీలీలో ఒక ఓల్డ్ పేపర్ ఆర్ట్, పెప్పైరస్ అంటారు. ఏన్షియంట్ ఈజిప్ట్లో పేపర్ వాడేవారు. సో అక్కడ ఇవి కొన్నాను. సో వీటిని ఈ థీమ్కి యాడ్ చేశాను అనమాట. ఓకే, ఈజిప్షియన్ థీమ్కి. తర్వాత ఇది తుత్నఖ్మూన్ స్టాచ్యూ. నేను ఫస్ట్ టైం ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 15-20 years బ్యాక్, కరెక్ట్గా గుర్తులేదు ఎప్పుడు, అప్పుడు ఫస్ట్ టైం నేను అన్నిటికన్నా కొన్న హోమ్లో ఇది ఓల్డెస్ట్ స్పెసిమెన్. సో ఇది తుత్నఖ్మూన్ స్టాచ్యూ. సో ఓవరాల్గా మీకు చూపిస్తాను. సో ఇది నా ఈజిప్షియన్ ఎంట్రన్స్, ఈజిప్షియన్ ఫాయర్. ఈజిప్షియన్ ఎంట్రన్స్లో ఒకవైపు ఆ కార్నర్లోని మీకు చూపిస్తాను. ఇప్పుడు నమీబియా నుండి ఒక 5.5 foot జిరాఫ్స్ అయితే తీసుకొచ్చాను. నమీబియా వెళ్ళినప్పుడు నాకు చాలా ఒక ఆర్టిజన్ షాప్లో చాలా నచ్చాయి. వాడు ఏం చెప్పాడంటే సింగిల్ మహాగని పీస్, ఆ మధ్యలోని ఇబనీ వుడ్తోని లేస్ చేశానని చెప్పాడు. సో అది చాలా నచ్చింది కాబట్టి ఇవి నేను నమీబియాలో కొన్నాను. ఇవి చూశారు కదా, ఇవి 5.5 foot జిరాఫ్స్. ఇవి ఆయన చెప్పింది ఏంటంటే సింగిల్ మహాగని పీస్లో ఇబోనీ వుడ్తోని లేస్ చేశాను అని చెప్పాడు. సో ఇది మన కార్నర్కి ఒక జిరాఫ్స్ అయితే పెట్టాను. తర్వాత ఈ వాల్ అంతా ఎంటీగా ఉండకుండా ఉండడానికి ఒక రిఫ్లెక్షన్లా వస్తుంది ఇల్లంతా అని ఇక్కడ ఒక మిర్రర్ అయితే యాడ్ చేసాం. ఓకే, సో ఇది మన ఎంట్రన్స్. ఇప్పుడు కిచెన్ చూపిస్తాను మీకు. ఓకేనా? కిచెన్ మరి స్వాతిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. కాబట్టి కిచెన్కి వెళ్ళే ముందర నా మ్యాగ్నెట్ కలెక్షన్ చూడండి. సో మగ్గులు కలెక్ట్ చేసే ముందర మ్యాగ్నెట్స్ బాగా కలెక్ట్ చేసేవాడిని. ఒక స్టేజ్లోని మ్యాగ్నెట్స్ కొన్నాను, ఆ పైన ఎక్కడో కబోర్డ్లో ఉంటాయి. ఇవైతే మగ్గులు కలెక్ట్ చేయకముందు కొన్న మ్యాగ్నెట్స్. ఆ తర్వాత ఎప్పుడైతే మ్యాగ్నెట్లు మానేసానో అయినా కూడా ఎప్పటికీ వెళ్ళిన ప్రతి కంట్రీకి ఒకటి కొంటాను. కొనేసి ఆ కబోర్డ్లో ఉంటాయి. ఏదో రోజు అది కూడా డిస్ప్లే చేయాలి.
జూమ్ చేసి చూపించామా స్లోగా. యూజువల్గా ఒక కంట్రీ నుండి ఒకటే పెట్టడానికి ట్రై చేస్తాను. కొన్ని కంట్రీల నుండి మాత్రం 2-3 ఉన్నాయి. ఎక్కువ పెడితే ఇలాంటి రెఫ్రిజిరేటర్లు ఒక 10 కొనాలేమో మనం తిరిగిన ఊర్లకి. సో అందుకని కంట్రీకి ఒకటి నా మ్యాగ్నెట్ కలెక్షన్ ఇది ఫ్రిడ్జ్ మీద. సో ఇప్పుడు కూర్చొని వర్క్ చేస్తూ కుక్ చేస్తుంటాను అనమాట. ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమే కదా. సో మేము ఇల్లు కొన్నప్పుడు నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఎలక్ట్రిక్ స్టవ్లో కుక్ చేయడం చాలా చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే నేను ఫస్ట్ చెప్పాను నాకు గ్యాస్ స్టవ్ ఉంటేనే నేను కుక్ చేయగలను. సో అందుకే ఈ గ్యాస్ స్టవ్ మాకు ఉందన్నమాట. ఈజీగా ఫ్లేమ్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దీంట్లో కుక్ చేస్తాను. ఇదంతా ఎక్స్ట్రా అడిషనల్ ప్యాంట్రీ స్పేస్. ఇది మెయిన్ ప్యాంట్రీ, దీంట్లో అన్నీ పెట్టుకుంటాం అన్నమాట. కానీ ఎవ్రీడే యూస్ చేసిన ప్యాంట్రీ ఎవ్రీడే యూస్ చేసిన స్పైసెస్, బౌల్స్, గ్లాసెస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. నాకు బయట ఏవైనా ఉంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే అన్నీ లోపల పెడతాను. సో ఇదైతే స్వాతి మెయింటైన్ చేసే కిచెన్. ఇది స్లోగా మా సింబగాడు ఎప్పుడు మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. సింబబాబు కమ్ 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 కమ్. సో స్వాతికి ఫ్రెష్ ఫ్లవర్స్ ఇస్తాం కానీ ఈసారి మార్చలేదు. సో డ్రై ఫ్లవర్స్ అవి. తర్వాత ఏంటి ఈ ప్లేట్స్ బయట ఎందుకు పెట్టు? నాకు బ్రిటిష్ పోర్సిలెన్ ప్లేట్స్ అంటే చాలా చాలా ఇష్టం. రవి స్కాట్లాండ్ మేము వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అన్నమాట. సో అది మీ అందరికీ చూపిద్దామని బయట పెట్టాను. ఇలాగా ఎన్నో కంట్రీ వెరైటీలు కూడా ఉన్నాయండి. కాకపోతే మళ్ళీ కిచెన్ అంతా ఎంతసేపు పడుతుందో తెలియక. సో ఇదైతే ఒక 360 ఇస్తాను మీకు కిచెన్. సో ఇప్పుడు కిచెన్ ఇది చూసారు కదా. ఈ కిచెన్ ఒక ఐలాండ్ లాగా. ఇది ఐలాండ్ కాదు కానీ ఇలా వచ్చింది. ఇవి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా దోశలు ఏమైనా తినాలంటే ఇక్కడ కూర్చొని తినడానికి, లేకపోతే ఎవరో అనుష్క యూజ్ చేస్తుంటుంది. సో ఇది మన కిచెన్. సో KLM అంటే డచ్ ఎయిర్లైన్స్లో వెళ్ళినప్పుడు బిజినెస్ క్లాస్లో ఇవి ప్రతి ట్రిప్కి ఇస్తారు. ఇవి కూడా కొత్తలో నేను బిజినెస్ క్లాస్ రెగ్యులర్గా వెళ్ళేవాడిని KLMలో. ఇవి మొత్తం 36 డచ్ హౌసెస్ అయితే కలెక్ట్ చేశాను. కానీ ఫ్రెండ్స్ వచ్చి అడిగితే నేను ఇంతకుముందు రిచ్మండ్ రాకముందు వేరే ఊర్లోనే అందరికీ పనిచేసేవాడిని. నేను వైన్ తాగను కదా ఎందుకని. ఈ డచ్ హౌసెస్లోని వాళ్ళు వైన్ పెట్టి డచ్ వైన్ పెట్టి వాటిని సీల్ చేస్తారు. చూసారా, షేక్ చేస్తే మీరు వైన్ వినిపిస్తుంది సౌండ్. సో ఇవి ట్రెడిషనల్ డచ్ హౌసెస్. 34 ఉండేవి కానీ ప్రస్తుతానికి 10-12 మిగిలే, మిగతా అన్ని పనిచేశాను. సో ఇది నా డచ్ హౌస్ ఫ్రమ్ హాలండ్. మూడు 4 7 మిగిలే. సో ఎప్పుడైనా ఇండియన్ ట్రెడిషనల్ డిన్నర్ ఏమైనా చేసినా, ఇండియన్ ట్రెడిషనల్ పానీపూరి లేకపోతే దోశలు చేసినప్పుడు ఈజీగా అక్కడ చేసేసి ఇక్కడ ప్లేట్ పెట్టుకొని తినడానికి ఈజీ. సో అది. సో ట్రావెల్ ఎంత పిచ్ అంటే మీరు ఏ కార్నర్ హౌస్లోకి వెళ్ళినా ఏదో ఒక కంట్రీ నుండి ఏదో ఒక ఆర్టిఫాక్ట్ అయితే ఉంటుంది. ఇది నేను గ్రీస్లో మికోనోస్ ఐలాండ్లో కొన్న క్లాక్ ఇది. సో ఇక్కడ ఇది డిస్ప్లే చేసాం. అదే కాకుండా దాని వెనకాల ఏముందో అనుష్క వెళ్ళారా? సో ఇది నేను ఇండియాలో గణేష్ స్టాచ్యూస్ అన్నమాట. అంటే ఒక గణేష్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా వేరియస్ ఫీచర్స్తోని ఈ నిక్ నాక్ అయితే కొన్నాను. నాకు ఇది చాలా 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 నచ్చేసి కానీ చిన్నదైపోయిందని మా ఫ్రెండ్ అడిగితే ఒక పెద్దది కొనిచ్చాడు. అది మీకు చూపిస్తాను. సో ఇది మన కిచెన్ డోర్. ఓకే, సో దూరం నుంచి మళ్ళీ సో ఆల్రెడీ మా ఇల్లు స్ట్రక్చర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అది ఎంట్రన్స్ డోరు. ఆ రైట్ సైడ్ వెళ్తే ఫార్మల్ లివింగ్, అటు నుంచి వెళ్తే ఫార్మల్ డైనింగ్. సో ఫార్మల్ డైనింగ్ కిచెన్ కనెక్టివిటీ ఇది ఆ డోరు. సో ఇక్కడ మీరు చూసిన సీట్లు. సో ఇది ద సెంటర్ ఆఫ్ ద హౌస్ మన కిచెన్. సో మా కిచెన్ అయితే మీకు చూపించాను. మీకు ఫార్మల్ డైనింగ్ రూమ్ చూపించాను. మా రెగ్యులర్ డైనింగ్ టేబుల్ ఎక్కడైతే కూర్చొని తింటామో అది చూపిస్తాను ఇప్పుడు.
రండి రండి. అది మన ఫార్మల్ డైనింగ్ ఏరియా. సో అక్కడి నుంచి కిచెన్కి ఎంట్రన్స్ ఉంది కదా వెనక నుంచి. సో ఇది రెగ్యులర్ డైనింగ్ ఏరియా. ఓకే, సో రెగ్యులర్ డైనింగ్ ఏరియాలో కూడా చిన్న టేబుల్ ఇది, నలుగురు కూర్చోడానికి. నాకు, అనుష్క, స్వాతి, సింబబాబు మరి నలుగురు కూర్చొని తినడానికి. సో మళ్ళీ ఆఫ్రికా థీమ్, ఈ ఏరియా అంతా ఆఫ్రికా థీమ్ మాట. సో అందుకని ఇది సిరాలియోన్ ఒక కంట్రీలో కొన్నాను, ఇది ఫ్రీ టౌన్లో. ఇదేంటంటే ఇది సింగిల్ పీస్ వుడ్, ఇది అటాచ్మెంట్ లేని లేకుండా ఒక వుడ్ పీస్ని వాళ్ళు కార్వ్ చేస్తారన్నమాట. ఇలాగా కార్వ్ చేసి ఇది ఒక పెడస్టల్ లాగా అయిపోతుంది. ఇండియాలో కూడా రకాలు ఉంటాయి గ్యారంటీగా. సో ఇది నేను సిరాలియోన్లో కొన్న స్పెసిమెన్, ఫ్రెష్ ప్లాంట్ ఒకటి. స్వాతికి చెప్పాను ఇక్కడ ఒరిజినల్గా ఏదైనా కిచెన్ గార్డెన్ లాగా ఏదైనా మంచి కిచెన్లో యూజ్ అయ్యే ప్లాంట్ ఏదైనా ఏమన్నాను కానీ అవ్వలేదు. సో ఈ స్టాచ్యూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాచ్యూస్. ప్రతిసారి ఇండియా వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కొనాలి అనుకునేవాడిని, ఎవరు మోసుకొస్తారో అని. అది 17 kilograms. నేను హైదరాబాద్లో కూడా చూశాను, చీపర్ వర్షన్ ఉంది లైట్గా, కానీ ఇది నేను ఢిల్లీలో కొన్నాను, హెవియర్ వర్షన్. 17 kilograms భుజాల మీద మోసుకొని వచ్చాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీసెస్ ఇది, దాన్ని చూపిస్తాను మీకు. సో నాకు ఇష్టమైన కృష్ణుడు సేమ్ అలానే టర్కాయిస్ అని, లాపిస్ లజూలి అని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మ్యాష్ చేసి బ్రాస్లో డెకరేట్ చేసిన కృష్ణుడు స్టాచ్యూ ఇది. ఈ పెడస్టల్ ఎక్కడో లోకల్గానే కొన్నాను పెట్టడానికి. సో ఈవినింగ్ 5 స్టార్ట్ చేసాం డ్రోన్ షాట్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయింది, 3 గంటలు అయింది. 4 రూపులు చూపించగలిగాను. సో మీరు అర్థం చేసుకోండి ఎంత టైం స్పెండ్ చేస్తాను ఓన్లీ మీకు చూపించడానికి. ఆవిడ ఒక టర్న్ తిప్పేలోగా నేను పరిగెట్టి ఇక్కడికి వచ్చేసాను. మెయిన్ రూమ్ ఆఫ్ ద హౌస్, మన ఫ్యామిలీ రూమ్. ఓకేనా? సో మీకు థీమ్స్ అయితే అర్థమైంది కదా. ఫస్ట్ది రెగ్యులర్ థీము, ఎంట్రన్స్ ఈజిప్షియన్ థీము, ఆ తర్వాత యూరోపియన్ థీమ్, కిచెన్ కూడా ఒక థీమ్, తర్వాత సన్ రూమ్ ఏమో ఏషియన్ థీమ్. ఇప్పుడు నా ఫ్యామిలీ రూమ్ అంతా ఒక ట్రైబల్ థీమ్ అంటారు. ట్రైబల్ థీమ్ అంటే రకరకాల మాస్క్లు. సో ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇవి మెక్సికోలో కొన్న వేరియస్ మాస్క్స్. ఇవి చూసారు కదా, ఇవి రకరకాల స్టోన్లు. ఇందులో మెక్సికోలో ఇమిటేషన్ స్టోన్తో కూడా చీప్గా దొరుకుతాయి ఇవి. సో ఇవి మాత్రం మీరు చూసారు కదా, బ్లూ టోపజ్, ఓపల్, రకరకాల సెమీ ప్రెషర్ స్టోన్స్తో ఈ 5 ఇవి కూడా నేను మొత్తం 12 మాస్కులు తెచ్చాను. ప్లేస్ లేదు, మరి ఒక సంతలా తయారైందని 5 మాత్రం డిస్ప్లే చేశాను. ఇక్కడ 3, అవి 2. ఈ ఇల్లు యాక్చువల్లీ మేము 2012లో కొన్నాం, 8 years బ్యాక్. ఈ టీవీ అప్పుడే కొన్న 65-inch టీవీ. చిన్నదిలా కనిపిస్తుంది, వాల్ పెద్దది, రూమ్ పెద్దది కాబట్టి 65-inch టీవీ. ఆ తర్వాత అలాగే రకరకాల గ్లాస్ వేర్ కూడా కొనడం స్టార్ట్ చేయడం మొదలెట్టాను. సో ఇది న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఇది రోమ్లో కలోసియం, ఇది దుబాయ్ బుర్జుల్ అరబ్. సో మన ప్యారిస్ ఐఫిల్ టవర్, అది లండన్లో బిగ్ బెన్, ఇది గ్రీస్ నుండి మికోనోస్ ఐలాండ్ విండ్ మిల్, ఇది బంగ్లాదేశ్లో కొన్న చిన్న రిక్షా బంగ్లాదేశ్లో. తర్వాత ఇది సౌదీ అరేబియాలో కొన్న హరామ్, అది కాబా, ఇది క్లాక్ టవరు. సో ఇది సౌదీ అరేబియాలో కొన్న మక్కా, అది కాబా. తర్వాత ఇది మహారాష్ట్ర స్టైల్లో గణేష్. వినాయక చవితి గ్రాండ్గా అయ్యేది మహారాష్ట్రలో కదా. సో 3 గంటల నుండి రికార్డ్ చేస్తున్నాను. మా సింబగాడు నన్ను వదలట్లేదు, అది తోసి రికార్డ్ చేశాను. ఇప్పుడు ఒప్పుకోలేదు, వాడికి కొంచెం TLC, టెండర్ లవ్ అండ్ కేర్ ఇవ్వాలి. సో అందుకని ఊళ్ళో వచ్చాడు సింబబాబు. మీ అందరికి కూడా ఇష్టం కదా మా సింబబాబు గారు. సింబబాబు సే హాయ్, సే హాయ్ సింబబాబు, సింబబాబు. ఫుడ్
నాకరా ఎదవా శివబాబు శివబాబు. సో మహారాష్ట్ర స్టైల్లోని మరాఠీ స్టైల్లో టర్బన్ చేసుకొని వీళ్ళు గణేష్లు ఇక్కడ చూపించాను కదా మీకు ఇందాకలా చిన్న గణేష్లు మా ఫ్రెండ్ ఇచ్చాడు. నాకు చాలా నచ్చింది. అప్పుడు అడిగాను నాకు పెద్దది కావాలి బాగా డిస్ప్లే అవడానికని. సో ఇది ఈ రూమ్కి సెంటర్ పీస్. న్యూయార్క్, తర్వాత రోమ్, తర్వాత దుబాయ్, ప్యారిస్, బిగ్ బెన్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్, మీకోనోస్ నుండి ఒకటి, బంగ్లాదేశ్ నుంచి రిక్షా, మన ఇండియన్ గణేష్లు, ఆ తర్వాత మక్కా. ఓకే, సో ఇది అయిపోలేదండి. నెక్స్ట్ మూవ్ ఆన్. ఓకే కమేండి అనుష్క. ఇంకా అవ్వలేదండి, 30% కూడా అవ్వలేదు. ఎప్పుడు అవుతుందో మన రికార్డింగ్. సో ఇవి స్టాచ్యూ చూపించు. ఇవి మాసై మారా అంటే కెన్యాలోని మాసై విలేజ్లో చాలా పొడవుగా ఉంటారు. ఈ అమ్మాయి చూడండి ఎంత పొడవు ఉందో, రియల్గా కూడా అంతే పొడవుగా ఉంటుంది. సో ఈ మాసై విలేజ్లో ఒక మాసై అక్కడంతా పేడ కౌడంతో చేసిన ఇల్లు. ఈ మాసై విలేజ్లో ఇదైతే కొన్నాను, చూసారు కదా. ఇది ఈ సెట్ కూడా ఇదంతా కెన్యాలోని మాసై విలేజ్లో వెనకది. ఈ ముందరివి కెన్యాలో మాసై విలేజ్లో కొన్నవి. ఇవన్నీ జింబాబ్వేలో ఒక లోకల్ హ్యాండీమ్యాన్ దగ్గర క్రాఫ్ట్స్మెన్ దగ్గర కొన్నవి. సో ఇది కెన్యా, ఇది జింబాబ్వే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జిరాఫ్. ఆ బయట మీరు చూసిన పెద్ద జిరాఫ్లు నమీబియాలో కొన్నవి. ఇవి నేను సెరెంగేటి నేషనల్ పార్క్ వెళ్ళినప్పుడు టాంజానియాలో కొన్న జిరాఫ్లు. చిన్నవి అంటే మరీ అంత చిన్నవి కాదు. ఇవి కూడా 3 అడుగులో 2.5 అడుగులో ఉంటాయి. సో ఇది ఒక సెట్. చెప్పాను కదా మీకు ఇది ఆఫ్రికన్ ట్రైబల్ థీమ్ అని, అందుకని 2 జిరాఫ్లు కదా. అటు చూపించు. జూమ్ టు జిరాఫ్స్. ఓకే, నెక్స్ట్ రైట్. ఇది మలావి అని ఒక కంట్రీ ఉంది, మొజాంబిక్ పక్కన. లేక్ మలావి అని పేరు విని ఉంటారు మీరు. మలావి కంట్రీలో కొన్న చైర్. ఓకే, ఈ చైర్ 2 పీస్లు. ఇది కూడా తేడానికి నాకు తల ప్రాణం తక్కువచ్చింది. ఈ చైర్ ఏదో ఒక హ్యాండీక్రాఫ్టే కాదు ఇది. అటు జిరాఫ్స్ ఉన్నాయి, ఆఫ్రికన్ ట్రైబల్ థీమ్లో అంతా కలుస్తుంది ఇది. సో ఈ జిరాఫ్స్ దీని మీద ఈజీగా 120 kgs వరకు కూర్చోవచ్చు. సో చూడండి, ఇలా కూర్చొని హ్యాపీగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని, నేను అందరూ నమ్మరమాట, పడేస్తావు మమ్మల్ని మోసం చేస్తున్నావు అని. లేదు బాగా కూర్చోవచ్చు కంఫర్టబుల్గా అని చెప్పి కూర్చొని చూపిస్తాను అనమాట. 120 kg. అందులో వింటర్లోని ఫైర్ ప్లేస్ వేసుకొని చక్కగా వెచ్చగా ఉంటుంది. చలికాలం స్టార్ట్ అయింది కదా. ఈ ప్లేస్లో కూర్చొని పుస్తకం చదువుకోవడం, లేకపోతే ఇక్కడ కూర్చొని ల్యాప్టాప్ చేసుకోవడమో, ఫోన్ చూసుకోవడమో, వ్లాగ్ మాత్రం ఇక్కడ కూర్చొని చేయలేను, అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఇది మన లివింగ్ రూమ్లో. ఇది పైకి ఎక్కాను చూపించడానికి. ఇది దగ్గర. ఇవి వియత్నాంలో కొన్న ఒక మ్యూజికల్ ఆర్మీ ఇది హనోయ్, వియత్నాం క్యాపిటల్ హనోయ్లో కొన్నాను ఇది ఉజ్బెకిస్తాన్. మన చిన్నప్పుడు కామిక్స్లో వచ్చావు కదా, హసాన్ నడ్జుల్లా అనుకుంటాను. ఉజ్బెకిస్తాన్లో కొన్న ఇది. కష్టపడి తీసుకొచ్చాను నా సూట్ కేసులో, పగిలిపోతుందేమో అని భయం వేసి. ఇది ఇస్తాన్బుల్, టర్కీలో కొన్న ఆటోమన్ ఆర్మీ డెపిక్షన్ పోర్సిలిన్ మీద. ఇది ఇస్తాన్బుల్ టర్కీలో కొన్నది. ఆ పక్కన ఉన్నవి స్పెయిన్లో కొన్న ఫ్లెమెంకో డాల్స్ బుల్. పాసడోబ్లే అని ఒక డ్యాన్స్ ఫామ్ ఉంటుంది కదా, ఒక బుల్తోని వాళ్ళు పాసడోబ్లే చేస్తారు. ఇవి స్పానిష్ ఫ్లెమెంకో డాల్స్. ఓకేనా. ఇవి జాంబియాలో కొన్నవి. ఆ 2 చిన్న జిరాఫ్లు హోటల్ బయట ఎవరో అడుగుతుంటే, నేను కూడా కంట్రీలో ఎవరికో ఫ్రీగా డబ్బులు ఇచ్చే బదులు నేను ఏదైనా కొంటే వాడు అడిగిన రేటుకి కొనేసామనుకోండి, ఎక్కువ భారం పడకుండా, వాడికి డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది, మనం కూడా ఫ్రీగా డబ్బులు ఇచ్చినట్టు ఉండదు, వాడికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఇది నేను కోక్ తాగుతున్నాను, ఫ్రోజన్ కోక్, స్లష్ అంటారు దీన్ని. యూజువల్గా నేను సాఫ్ట్ డ్రింక్స్ కూడా తాగను, హెల్తీ కాదని. కాకపోతే చేసి అలసిపోయి రిలీఫ్ కోసం. జింబాబ్వే తర్వాత మీకు చూపించాల్సింది మన ఫేవరెట్ కంట్రీ పాకిస్తాన్. మన శత్రు దేశం అయిన పాకిస్తాన్.
ఇది చూడండి, ఇది నేను లాహోర్లో కొన్నాను. నాకు చిన్నప్పటి నుంచి జామా మస్జిద్ ఢిల్లీలో చూసినప్పటి నుంచి ప్రతిసారి నాకు ఒక డ్రీమ్, ఎలా అయినా బాద్షాహీ మాస్క్ పాకిస్తాన్లో చూడాలి అని. ఓకే, మొత్తానికి బాద్షాహీ మాస్క్ వెళ్ళి లాహోర్లో ఇది కొన్నాను. చూడండి, ఈ పాకిస్తాన్ ఫ్లాగ్ అయితే లేదు, వాడికేమో తీయమని, వేరే దగ్గర ఎక్కడ ఉంటే తీయమని వాడికి అతికించమన్నాను. ఎందుకంటే పాకిస్తాన్ అని సూర్య నా సాటిస్ఫాక్షన్ కోసం తెలియాలి కదా. సో అంటే పాకిస్తాన్ ఆర్మీతోని మనకు ప్రాబ్లము, కానీ ప్రజలు ఎక్కడున్నా మంచోళ్ళే. ప్లస్ ఇది ఒక మాస్క్. సో ఇది మన పాకిస్తాన్ నుండి ఇది. ఓకే, ఇంకా అయిపోలేదండి, ఇంకా చాలా ఉంది. సెంట్రల్ అమెరికాలో హాండ్యూరస్ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మాయన్ సివిలైజేషన్ రెమినెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది కొపాన్, ప్యారిస్ ఆఫ్ మాయన్స్ అంటారు. అక్కడ హాండ్యూరస్లో కొపాన్లో కొన్నాను. చూడండి ఆ న్యాచురల్ ఆర్ట్ అది ఎంత బాగుందో. ఓకే, ఇవి లైబీరియా అని కంట్రీలో ఈ 3 కొన్నాను. లైబీరియాలోనే ఎక్కడైనా దొరికితే నేను మాత్రం లైబీరియాలో కొన్నాను ఈ 3. ఓకేనా? సో నెక్స్ట్ మూవ్ అయిపోదామా? ఇది రువాండా అని ఒక కంట్రీలో నేను కొన్న బిగ్ 5 మాస్క్. ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ మాస్కే. రువాండాలో కొన్నది ఇది. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అది కోస్టారికాలోని ఒక సాఫ్ట్ వుడ్. అంత బర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా కోస్టారికాలో కొన్న సాఫ్ట్ వుడ్తో కొన్న మాస్క్ అది. ఇది మీ అందరికీ తెలుసు, మన ఉమా తెలుగు ట్రావెలర్, ఆయన తెలుగులో అంత ఫాస్ట్గా సబ్స్క్రైబర్లు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నన్ను అన్న అంటాడు. ఉమా తెలుగు ట్రావెలర్ ఉండే మాలీలో కొన్న మాస్క్. ఆఫ్రికా థీమ్ కదా, ఎందుకు పప్పెట్స్ పెట్టారంటే నెక్స్ట్ చూపించబోయే రూము అది ఏషియన్ థీమ్. సో ఈ వాల్ ఏషియన్ థీమ్లోకి వెళ్ళిపోయినట్టు చూసారు కదా. ఇది లాఓస్, LAOS లాఓస్, కానీ లావ్ అంటారు అండ్ ప్రొనౌన్సియేషన్ లావ్ కంట్రీలో కొన్న పప్పెట్స్. సో అక్కడి నుంచి మనం మన ఏషియన్ రూమ్, సన్ రూమ్. సో ఇది ఏషియన్ రూమ్. తర్వాత ఇది సన్ రూమ్. మనం రాత్రిపూట చూపిస్తున్నాం సన్ రూమ్ కాబట్టి లైట్ వెలుతురు లేదు. అనుష్కని తిట్టండి, పొద్దున్నుంచి రెడీ అవ్వమ్మా, పొద్దున్నుంచి చేయాలంటే ఆ హోంవర్క్ ఉంది ఈ హోంవర్క్ ఉందని మొత్తానికి చేయలేదు. సో అందుకని రాత్రిపూట సన్ రూమ్ చూపిస్తున్నా, కొంచెం పారాడాక్స్. కానీ సో ఇది మార్నింగ్ రూమ్ అంటారు, సన్ రూమ్ అంటారు, ఎందుకంటే అన్ని వైపుల నుంచి వెలుతురు బాగా వస్తుంది. అటు నుంచి మాకు సన్ రైజ్ అవుతుంది కాబట్టి సన్ బాగా పడుతుంది. సో బ్రైట్గా ఉంటుంది, వింటర్లో వెచ్చగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని కాఫీ టీ తాగడానికి. ఇక్కడున్న వేరియస్ ఎలిమెంట్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది తారా స్టాచ్యూ. ఇది కూడా నేను టిబెట్లోనే కొన్నాను. మీరు ముందర చూసారు కదా బుద్ధ, అలానే ఇది కూడా హెవీ. ఇది కూడా సేమ్ బ్రాంజ్ టర్కాయిష్ అవన్నీ కొంచెం బరువే ఉంది. మరి 10 కేజీలు అలా ఉండదేమో కానీ బరువు అయితే ఉంది. సో ఇది తారా స్టాచ్యూ. ఇది కూడా నేను టిబెట్లో కొన్న తారా స్టాచ్యూ. తర్వాత ఈ ప్లేట్ ఉజ్బెకిస్తాన్ వెళ్ళినప్పుడు బుఖారా అనే ఊరిలో ఇది కొన్నాను. అంటే ఎక్కడైనా దొరుకుతుంది ఈ ప్లేట్, కానీ నాకైతే తెలుసు కదా నేను బుఖారా నుంచి తెచ్చుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ ఇది. సో ఇది బుఖారా నుంచి తెచ్చుకున్న ప్లేట్. ఆ తర్వాత ఇది థాయిలాండ్ టెంపుల్ ఆఫ్ ఎమరల్డ్ బుద్ధ. ఇండియాలోని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందరూ థాయిలాండ్ వెళ్ళి ఉంటారు గ్యారంటీగా, ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్తే. సో థాయిలాండ్లో టెంపుల్ ఆఫ్ ఎమరల్డ్ బుద్ధ వత్ ప్రక్యో, దాని రెప్లికా సేమ్ సైజు ఇది తెచ్చాను. ఇది థాయిలాండ్ నుండి. ఇవి థాయ్ బ్రాంజ్ స్టాచ్యూస్. ఏషియన్ రూమ్ కాబట్టి ఇది కూడా ఆ ఫస్ట్ ఈజిప్షియన్ స్టాచ్యూ ఎలా కొన్నానో ఇది కూడా ఫస్ట్ నేను థాయిలాండ్ 2001లో వెళ్ళాను. నా ఫస్ట్ ట్రిప్ 2001 అప్పుడు కొని, అప్పటి నుంచి నేను ప్రెషర్స్గా దాచుకున్న ఇది చాలా. సో ఇది ఏషియన్ రూమ్. తర్వాత ఇది సన్ రూమ్. మనం రాత్రిపూట చూపిస్తున్నాం సన్ రూమ్ కాబట్టి లైట్ వెలుతురు లేదు. అనుష్కని తిట్టండి, పొద్దున్నుంచి రెడీ అవ్వమ్మా, పొద్దున్నుంచి చేయాలంటే ఆ హోంవర్క్ ఉంది ఈ హోంవర్క్ ఉందని మొత్తానికి చేయలేదు. సో అందుకని రాత్రిపూట సన్ రూమ్ చూపిస్తున్నా, కొంచెం పారాడాక్స్. కానీ సో ఇది మార్నింగ్ రూమ్ అంటారు, సన్ రూమ్ అంటారు, ఎందుకంటే అన్ని వైపుల నుంచి వెలుతురు బాగా వస్తుంది.
అటు నుంచి మాకు సన్ రైజ్ అవుతుంది కాబట్టి సన్ బాగా పడుతుంది. సో బ్రైట్గా ఉంటుంది, వింటర్లో వెచ్చగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని కాఫీ టీ తాగడానికి. ఇక్కడ ఉన్న వేరియస్ ఎలిమెంట్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది తారా స్టాచ్యూ. ఇది కూడా నేను టిబెట్లోనే కొన్నాను. మీరు ముందర చూసారు కదా బుద్ధ, అలానే ఇది కూడా హెవీ. ఇది కూడా సేమ్ బ్రాస్ బ్రాంజ్ టర్కాయిష్ అవన్నీ కొంచెం బరువే ఉంది. మరి 10 కేజీలు ఉండదేమో కానీ బరువు అయితే ఉంది. సో ఇది తారా స్టాచ్యూ. ఇది కూడా నేను టిబెట్లో కొన్న తారా స్టాచ్యూ. తర్వాత ఈ ప్లేట్ ఉజ్బెకిస్తాన్ వెళ్ళినప్పుడు బుఖారా అనే ఊరిలో ఇది కొన్నాను. అంటే ఎక్కడైనా దొరుకుతుంది ఈ ప్లేట్, కానీ నాకైతే తెలుసు కదా నేను బుఖారా నుంచి తెచ్చుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ ఇది. సో ఇది బుఖారా నుంచి తెచ్చుకున్న ప్లేట్. ఆ తర్వాత ఇది థాయిలాండ్ టెంపుల్ ఆఫ్ ఎమరల్డ్ బుద్ధ. ఇండియాలోని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందరూ థాయిలాండ్ వెళ్ళి ఉంటారు గ్యారంటీగా, ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్తే. సో థాయిలాండ్లో టెంపుల్ ఆఫ్ ఎమరల్డ్ బుద్ధ వత్ ప్రక్యో, దాని రెప్లికా సేమ్ సైజు ఇది తెచ్చాను. ఇది థాయిలాండ్ నుంచి. ఇవి థాయ్ బ్రాంజ్ స్టాచ్యూస్. ఏషియన్ రూమ్ కాబట్టి ఇది కూడా ఆ ఫస్ట్ ఈజిప్షియన్ స్టాచ్యూ ఎలా కొన్నానో ఇది కూడా ఫస్ట్ నేను థాయిలాండ్ 2001లో వెళ్ళాను. నా ఫస్ట్ 2001 అప్పుడు కొని అప్పటి నుంచి నేను ప్రెషర్స్గా దాచుకున్న ఇది. సో అయిపోలేదు ఇంకా సన్ రూము. ఇది నా హౌస్ వార్మింగ్కి ఒక చిన్న బుద్ధ అని ఒక ఫ్రెండ్ ఇచ్చింది. ఇది లోకల్దే, కాకపోతే ఇక్కడ బాగుందని రిక్లైనింగ్ బుద్ధ లాగా అది పెట్టానమాట. సో నెక్స్ట్ ఇది బర్మా. నెక్స్ట్ ఇది బర్మాలో కొన్న ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ అంటారు కదా, ఒక ఏమంటారు దీన్ని, పామ్ లీవ్స్, అది డ్రైడ్ది. అది చూసి నచ్చింది నాకు. ఇలా క్లోజ్ అయిపోతుంది ఇది, ఇలా మనం చూసినట్టు. దాని మీద బర్మీస్ స్క్రిప్ట్లోని మొత్తం వర్సెస్ అన్నీ ఉన్నాయి. సో ఇది బర్మాలో కొన్నది. ఇది క్యాంబోడియా మీకు తెలుసు కదా, యాంకోర్ వాట్లోని సూర్యవర్మన్ స్టాచ్యూ, లేకపోతే త్రిమూర్తి స్టాచ్యూ అని అంటారు. ఇది నేను కంబోడియా లోకల్ మార్కెట్లో, పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు, లోకల్ మార్కెట్లో కొన్నది. సో ఇది నా ఏషియన్ రూమ్. మీరు చూసారు కదా, లావ్ నుంచి స్టార్ట్ చేసాం. మనకి టిబెట్, ఉజ్బెకిస్తాన్, థాయిలాండ్, బర్మా, కంబోడియా. ఓకే, సో ఇది నా సన్ రూము. యాక్చువల్లీ వెనక్కి ఇది మొరాకోలో కొన్న ప్లేట్. సో నేను ఒక 7-8 ప్లేట్లు కొన్నాను. సరే ఇక్కడ ఖాళీగా ఉందని మొరాకో ప్లేట్ పెట్టేశాను. సో మీకు స్లోగా సన్ రూమ్ చూపిస్తాను. ఓకే, సో ఫ్యామిలీ, నేను నా మాట అయితే నిలబెట్టుకున్నాను. నాకు హోమ్ టూర్ చేయడం అసలు ఇష్టం లేదు, కానీ నేను ప్రామిస్ చేశాను కాబట్టి చేస్తున్నా. మొత్తం 87 మినిట్స్ ఫుటేజ్ వచ్చింది. ఎంత తగ్గించినా తగ్గట్లేదు. సో ఈ వ్లాగ్ 1 ఇక్కడతో ఆపేస్తాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లోని ఒక మూవీ థియేటర్ పైన ఉంది, అది పైన బెడ్రూమ్స్, కింద ఇంకా ఫార్మల్ లివింగ్, ఫార్మల్ డైనింగ్ కూడా చూపించలేదు, కింద డెక్ చూపించలేదు. సో 27 నిమిషాలు అయింది ఇప్పటి వరకు. బేసిక్గా చూపించాను. మీకు నచ్చితే పార్ట్ 2లో మిగతావన్నీ కంటిన్యూ చేస్తాను. మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, నా పార్టీ డ్రెస్, దసరా ఫెస్టివల్ అవుతుంది మన గురూజీ ఇంట్లో, అయినా కూడా నేను లాస్ట్ మినిట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో పార్ట్ 2 మర్చిపోకుండా చూడండి. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Knock, who's there? సో వెల్కమ్ టు మై లిటిల్ మూవీ థియేటర్. ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే చిన్న మూవీ థియేటర్, ఒక చిన్న స్క్రీను, ఒక 10 మంది కూర్చొని సినిమా చూసుకోవడానికి. ఇదేంటంటే స్పెషాలిటీ ఏంటంటే చిన్న స్పేస్ పైన ఉండింది, దాన్ని ఏం చేయాలా అని మొరాక్కన్ స్టైల్లో మొత్తం చూసారు కదా, ఇవన్నీ బ్లూ వాల్స్, ఆ మొరాక్కన్ విలేజ్ స్టైల్లో బ్లూ వాల్స్. తర్వాత మరీ బ్లూ అయిపోకుండా లిటిల్ ఎల్లో. తర్వాత అంతా మొరాక్కో నుంచి తెచ్చిన సామాన్లు. ఒకసారి మీకు వ్యూ అంతా చూపించాక లైట్లు వేసి చూపిస్తాను. సో ఇది